అమితాబ్ బచ్చన్ కూడా వన్ ఆఫ్ ది హీరో. ఆ పరిచయంతో జావీద్ సలీంల దగ్గర ఉన్న కథ మనోడు వినడం జరిగింది. ఈ కెమెరామెన్ ఎవరైతే నారీమన్ ఇరానీ ఉన్నారో వినడం జరిగింది. దాని తర్వాత నారీమన్ ఇరానీ ఒక మంచి వ్యక్తి, సో అందరికి అతను హెల్ప్ చేయాలి, ఇతను అప్పుల్లో ఉన్నాడు కదా, ఏదైనా ఒక మంచి సినిమా చేసి ఇతను అప్పుల బాధలన్నీ తీర్చేద్దాం అని అనుకున్నాడంట. జావీద్ సలీంని కలవడం జరిగింది. అమితాబ్ బచ్చన్ గారితో మనం సినిమా తీస్తున్నాం, ఒక మంచి కథ ఉంటే చెప్పండి అని చెప్పారంట. దాని తర్వాత వాళ్ళ దగ్గర ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కథ తీసుకొని అమితాబ్ బచ్చన్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ సినిమా పేరు అప్పటికి డాన్ అని కూడా పెట్టలేదంట. వెళ్ళిన తర్వాత సింగిల్ సిట్టింగ్లో కూర్చున్న తర్వాత స్టోరీ స్టార్ట్ చేయకపోతే ఒక డాన్గా ఉండి అందరిని శాసిస్తుంటాడు. యావత్ మొత్తం ముంబై, ఢిల్లీ ఇలాంటి ఒక డాన్, పెద్ద సీక్రెట్ డాన్గా ఉంటూ ప్రపంచాన్ని శాసించే పాత్ర అతనిది. కానీ అతని దగ్గర ఒక సీక్రెట్